హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తోటి మనకు ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకు మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి లగ్జరియస్ గా 3 BHK అయితే డిజైన్ చేశారు. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే డిజైన్ చేశారు. మనకు వచ్చేసరికి టోటల్ గా 10 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. ప్రెసెంట్ మనకు కేవలం 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. మనకు ఈస్ట్ వెస్ట్ లలో డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకు ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తోటి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో. ఈ అపార్ట్మెంట్ యొక్క ఓనర్ నెంబర్ అనేది కూడా పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు విజిట్ కావాలన్నా, మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయినా కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది కూడా షేర్ చేస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ముందు లోపల ఇక్కడ కార్ పార్కింగ్, కింద ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్, అలాగే పైన ఉన్నటువంటి ఫ్లాట్ ని చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే చూస్తున్నారు కానీ మనకు ఒక బ్యూటిఫుల్ సిట్అవుట్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు ఈవినింగ్ టైంలో మంచిగా కూర్చొని మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు అపార్ట్మెంట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం మొత్తం కార్ పార్కింగ్ చూస్తున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి మనకు ఒక కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకు వాచ్మెన్ రూమ్, సెక్యూరిటీ రూమ్ లాగా అయితే డిజైన్ చేశారనమాట. ఇక దీనికి వచ్చేసరికి అండర్ CCTV సర్వైలెన్స్ లో అయితే ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. చూడండి, మనకి లిఫ్ట్, మనకి పవర్ బ్యాంక్ అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్క ఫ్లాట్ కి కూడా చూడండి పవర్ బ్యాకప్ అయినా ఎవ్రీథింగ్ మనకు మనకు సెట్ బ్యాక్స్ కూడా హెచ్ఎండి అప్రూవల్స్ ప్రకారం మనకు సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చి మనకు ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. 1575 స్క్వేర్ ఫీట్ లో కట్టినటువంటి 3 BHK ఫ్లాట్ అయితే చూసేద్దాం పదండి. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇక మనం లోపలికి మనకు వెస్ట్ ఫేస్ లో అయితే చూసేద్దాం. మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోండి, మనకి మంచి క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ డోర్స్ తోటి మనకి డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం లోపల చూసుకున్నట్లయితే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా చాలా పెద్ద హాల్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ టీవీ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ అనేది చాలా ఈజీగా మనం ఇక్కడ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు హాల్ నుంచి లెఫ్ట్ కి వచ్చేసరికి మనకి గెస్ట్ రూమ్ అనేది కూడా అవైలబుల్ లో ఉంది. మనకి మొత్తం 3 BHK కదండి, మొత్తం 3 బెడ్రూమ్స్ అనేది ఉందన్నమాట. ఇది చూడండి, మన కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా వచ్చేసరికి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. చూడండి, వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇదే విధంగా దీంట్లో ఉన్నటువంటి మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా మంచి స్పేషియస్ గా విత్ బాల్కనీ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. విత్ సెల్ఫ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు అనమాట బాల్కనీలోకి. చూడండి, మనకి UPVC స్లైడింగ్ డోర్స్ విత్ మస్కిటో జాలీ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద బాల్కనీ అనేది ఉందన్నమాట. చూడండి, సరౌండింగ్స్ కూడా మొత్తం హౌసెస్ తోటి అయితే నిండుకొని ఉన్నది. మొత్తం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగున్నాయి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేసి అయితే డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, పూజ రూమ్ సెటప్ అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకు ఓపెన్ కిచెన్ అనమాట. చూడండి, L షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేసడం జరిగింది. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఈ కిచెన్ నుంచి కూడా మనకు వాష్ ఏరియా అనేది కూడా బయటకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ సంథింగ్ ఏవైనా మనకు చేసుకోవడానికి మనకి ప్లేస్ అనేది డిజైన్ చేశారు. మనకి ఇక్కడ కిచెన్ లో కూడా సెల్ఫ్లు చూసుకోండి, నీట్ గా సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. స్ట్రైట్ గా వచ్చేసరికి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం 3 బాత్రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి ఇక్కడ షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక దీంట్లోకి ఉన్నటువంటి మేము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా ఉంది. మొత్తం చూసుకోండి, వెంటిలేషన్ పరంగా మనకి విండోస్ కూడా
మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. గ్రిల్ విత్ యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ మనకి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకు కబోర్డ్స్ చేయించుకోవడానికి మనకు సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. సో మనకు 3 BHK ఫ్లాట్ యొక్క డిజైనింగ్ చూసారు కదండి. మరి ఎక్కడ ఉంది ఏంటి దీని యొక్క ప్రైస్ వివరాలన్నీ తెలుసుకుందాం పదండి. చూసారు కదండి, మనకు 3 BHK ఫ్లాట్స్ అనేది కూడా మనకు లగ్జరియస్ గా డిజైన్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేశారు. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రైస్ వచ్చేసరికి మనకు 3 BHK 1575 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 70 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట. అప్ టు 90% వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది. ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైత్ నగర్ కి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి పాలెంకి అతి చేరువలో మనకు ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకు విజయవాడ హైవే 6 లైన్ నేషనల్ హైవే వచ్చేసరికి మనకు ఈ అపార్ట్మెంట్ నుంచి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు అయితే ఉందన్నమాట. మనకు కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్సైడ్ ద ఓఆర్ఆర్ లో అయితే ఉన్నాము. మనకి ఎల్బీ నగర్కి వచ్చేసరికి ఒక 15 minutes జర్నీలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి 15 minutes లో అయితే జర్నీలో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మంచి కమర్షియల్ గా కూడా గ్రోత్ అవుతుందండి. మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ అయినా, హాస్పిటల్స్ అయినా, సూపర్ మార్కెట్స్ అయినా ఎవ్రీథింగ్ అనేవి కూడా మనకు ఇక్కడ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అందుబాటులో మనకు చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మనకు ఈ 1575 3 BHK అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనకు ఈ 70 lakhs అనేది ప్రైస్ చేయడం జరుగుతుంది. ఇది అనేది నెగోషియబుల్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ఈ ప్రాజెక్టు గురించి, ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ విజిట్ చేయాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.